పేపర్ హెడ్లైన్స్ ఏమున్నాయి ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ మనం ఈనాడు పేపర్ కనుక ఓపెన్ చేస్తే ఈనాడు పేపర్కు సంబంధించి ఫస్ట్ హెడ్లైన్ వచ్చి దాడుల దూకుడు అంటూ అణుక్షేత్రంపై వారు, చమురు ట్యాంకర్పై వీరు, పరస్పరం ఉరిమిన అమెరికా ఇరాన్ అంటూ యుద్ధానికి సంబంధించి ఇజ్రాయెల్, అమెరికా అలాగే ఇరాన్ యుద్ధానికి సంబంధించి ఒకరిపై ఒకరు నువ్వా నేనా అన్నట్టుగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. కాబట్టి దానికి సంబంధించిన హెడ్లైన్ అయితే ఏమిచ్చారు అంటే దాడుల దూకుడు అన్నట్టుగా అణుక్షేత్రంపై ఒకరు దాడి చేస్తే చమురు ట్యాంకర్పై మరొకరు నువ్వా నేనా అనుకున్నట్టు కూడా ఎవరికి వారు పరస్పరం గాయపరుచుకున్నా లేకపోతే దాడి నిర్వహించుకున్నటువంటి పరస్పరం ఉరిమిన అమెరికా ఇరాన్ ఒకదానికి ఒకటి కక్ష సాధింపుల కింద ఒకదానిపై ఒకటి అణుక్షేత్రంపై ఒకరు దాడి చేస్తే చమురు ట్యాంకర్పై మరొక దాడి చేశారు అన్నట్టుగా ఇచ్చారు. అయితే సబ్ హెడ్లైన్స్ ఏమున్నాయి ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే బంకర్ బస్టర్లతో దద్దరిల్లిన ఇస్ఫహాన్, మరింత ఉగ్రరూపం దాల్చిన పశ్చిమాసియా. ఇప్పటిదాకా ఒక ఎత్తు అయితే నిన్న ఒకరిపై ఒకరు పోటీగా దాడులు చేసుకోవటం వల్ల మరింత ఉగ్రరూపం దాల్చిన పశ్చిమాసియా అంటూ సబ్ హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఈ విధంగా ఇచ్చారు. ట్రంప్ అడుగు ముందుకా వెనక్క. అయితే దీని మీద యుద్ధాన్ని ఇంకా కొనసాగిస్తాడా లేకపోతే ఇక తట్టుకోలేము అన్న స్థాయికి వెళ్ళారు కాబట్టి వెనక్కి తగ్గుతారా అనే సందేహం అయితే ఇప్పటికీ కలుగుతోంది. అయితే శాంతి ప్రణాళిక రూపొందించిన చైనా పాక్ అయితే దీనికి మొత్తానికి పులి స్టాప్ పెట్టాలి అంటే పెద్దన్న పాత్ర మేము వహిస్తాము అన్నట్టుగా చైనా పాక్ అయితే ముందుకు వచ్చినట్టుగా తెలుస్తోంది. శాంతి ప్రణాళిక రూపొందించిన చైనా పాక్ అన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ ఇచ్చారు. ఆ డీటెయిల్స్ కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. ఇరాన్ ప్రధాన అణుక్షేత్రాలున్న ఇస్ఫహాన్పై అమెరికా మంగళవారం భారీగా దాడులు చేసింది. అయితే ఇరాన్కు సంబంధించి ప్రధాన అణు క్షేత్రాలు ఉన్నటువంటి ఇస్ఫహాన్పై అమెరికా అయితే భారీగా దాడులు నిర్వహించింది అన్నట్టుగా ఇచ్చారు. దీంతో ఆకాశంలో భారీ అగ్నిగోళం కనిపించినట్టుగా తెలుస్తోందట. ఇస్ఫహాన్లో ఆయుధ నిల్వలున్న ఓ డిపోపై 2000 పౌండ్ల బంకర్ బస్టర్లతో అగ్రరాజ్యం అమెరికా అయితే దాడి చేసిందంట. దీంతో అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. అటు పర్షియన్ గల్ఫ్లో కువైట్ చమురు ట్యాంకర్పై ఇరాన్ కూడా దాడికి పాల్పడింది. వీరు అలా చేశారు కాబట్టి మేమెందుకు ఊరుకుంటాం, మేము కూడా తగ్గమన్నట్టుగా ఇరాన్ కూడా పర్షియన్ గల్ఫ్లో కువైట్ చమురు ట్యాంకర్పై అయితే దాడి నిర్వహించిందట. దీనికి సంబంధించి తమకు సహకరించిన దేశాలను టార్గెట్గా చేసుకొని చమురు ఏర్పాట్లు చేసుకోవాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హుంకరించారు. మరోపక్క కాస్త ముందుగానే యుద్ధాన్ని ఆయనే ఆపేస్తారని సంకేతాలు వెలువడుతున్నాయి. ఇక ఏం చేయాలి అనే సందిగ్ధంలో ట్రంప్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే మొత్తానికి ఎలాగైనా సరే యుద్ధాన్ని ఆపేయాలి అన్న ఆలోచనలతో సంకేతాలు వెలువడుతున్నాయన్నట్టు తెలుస్తోంది. అయితే తాజా దాడి వీడియోను ట్రూత్ సోషల్లో ట్రంప్ పోస్ట్ చేశారు. మరోవైపు పశ్చిమాసియాలో శాంతికి వీలుగా దాడులను వెంటనే ఆపాలని చైనా, పాకిస్తాన్ అయితే ప్రతిపాదించినట్టుగా తెలుస్తోంది. అయితే అమెరికాకు షాక్ ఇస్తున్న దేశాలు, ఇరాన్పై యుద్ధం కొనసాగిస్తున్న అమెరికాకు కొన్ని దేశాలు షాక్ ఇస్తున్నాయి. యుద్ధంలో పాల్గొన్న అమెరికా విమానాలకు తమ గగనతలాన్ని మూసివేయటానికి సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. మొత్తానికి యుద్ధం నిర్వహించడం అనేది కూడా వద్దు అని గతంలో కూడా అమెరికాలో కూడా ఒక 2 రోజుల క్రితం కూడా నిరసనలు వ్యక్తమయ్యాయి. సరౌండింగ్ దేశాలు వాళ్ళు కూడా యుద్ధాన్ని ఆపేస్తే బాగుంటుంది అన్నట్టు కూడా ధర్నాలు కూడా నిర్వహించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మొత్తానికైతే ఇప్పుడు ఆపేయాలా, యుద్ధాన్ని ఆపేయాలా, కొనసాగించాలా అన్న దాని మీద అయితే ట్రంప్ అయితే ఒక డౌట్లో ఉన్నట్టుగా అయితే మొత్తానికి తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి ఒకసారి మనం చూస్తే అమరావతికి అందలం అంటూ నేడు పార్లమెంటు ముందుకైతే అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి బిల్లుకైతే ఈరోజు పార్లమెంట్ ముందుకు బిల్లును తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే రాజధానిగా చట్టబద్ధత కల్పించడమే లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఎవరికి వాళ్ళు, ఎవరు పడితే వాళ్ళు 5 ఏళ్లుగా ఒకళ్ళు వచ్చి ఇక్కడ ఒకళ్ళు వచ్చి అక్కడ ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఒక ఫిక్స్ అయిపోవాలి, చట్టబద్ధత తీసుకురావాలి అనేది లక్ష్యంగా పార్లమెంటు ముందుకైతే ఈ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనే
బిల్లునైతే ఈరోజు పార్లమెంటుకు తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే చర్చించి ఆమోదించనున్న లోక్సభ గురువారం రాజ్యసభకు, అయితే ఈ రోజు అయితే లోక్సభలో దీని మీద చర్చ జరగబోతోంది, ఆమోదించనున్నట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ రేపైతే రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఒకసారి చూస్తే, దీనికి సంబంధించి ఇప్పటికీ అమరావతికి సంబంధించి మొన్న బొత్స సత్యనారాయణ గారు కానీ లేకపోతే ఇంకొంతమంది కానీ దీని మీద మాట్లాడటం జరిగింది. ఇప్పటికీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఇంకొంతమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఇప్పటికీ మాట్లాడడం జరిగింది. నిన్న సీదిరి అప్పలరాజు అయితే అమరావతి ఇదే విధంగా చట్టబద్ధత చేయాలి అనేది ఎవరైతే ఫోర్స్ చేస్తున్నారో, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఎవరైనా ఏమంటున్నారో అలాంటి వాళ్ళని కాల్చేయాలి అన్నట్టుగా కూడా సీదిరి అప్పలరాజు చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని చట్టబద్ధత తీసుకురావాల్సిన దానికి మీరు వెనక నుంచి తోడ్పాటు అందించాలి. మీరు ఉన్నప్పుడు ఏం చేయలేదు కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనేది తీసుకురావటం వల్ల మీకు వచ్చిన నష్టం ఏమిటి? మీరు కనీసం 5 ఏళ్ళు ఉన్నారు, ఏం చేశారు? 3 రాజధానులు అంటూ మీరు ఏం తీసుకురాలేకపోయారు. కనీసం ఒక రాజధాని కూడా స్పష్టంగా 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు ఎక్కడైనా ఒక్కదాన్నైనా స్పష్టత వచ్చిందా? ఒక్కదానికి కూడా రాలా. మరి ఇప్పుడు వీళ్ళు వచ్చారు, వీళ్ళు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని చట్టబద్ధత తీసుకురాకపోతే మళ్ళీ మీరు వస్తారు. మళ్ళీ అప్పుడు కూడా ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీ రాజకీయాలకు తగ్గట్టుగా ఇబ్బంది పడుతూనే ఉండాలా? ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా కంటిన్యూగా ఇబ్బంది పడుతూనే ఉండాలా అనేది ఒకసారి ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇటు కూటమి వాళ్ళ, ఇటు వైఎస్ఆర్సీపీ వాళ్ళ అనేది పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్కి ఇప్పటికీ రాజధాని లేదు అంటే ఎంత హాస్యాస్పద విషయం. మరి ఇప్పుడు చట్టబద్ధత కల్పించాలి అని ఎందుకు అనుకుంటున్నారు అంటే ఇలాంటి వ్యాఖ్యలు, అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అనేది కనీసం ప్రతిపక్ష హోదా కావాలి అని అంటున్నారు. అటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే మీరు మాత్రం ఏం చెప్పుకోగలుగుతారు? ఇప్పుడు వీళ్ళు చేస్తున్న దాన్ని కూడా ఈ విధంగా మాట్లాడటం ఎంతవరకు కరెక్టు? అంటే మిగతా జిల్లాలకు సంబంధించి లేకపోతే మిగతా అదంతా అమౌంట్ బిల్లులకు సంబంధించి లేకపోతే ఆదాయానికి మొత్తం తీసుకెళ్లి అమరావతిలో పెడతారా అని అడుగుతున్నారు. పోనీ మీరు గత 5 ఏళ్లలో మీరు ఉన్నారు, మీరు ఎక్కడ పెట్టారు? మీరు ఏం చేశారు? కనీసం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏమిటి? అమరావతి కాదు. పోనీ ఏంటి అనేది ఒక క్లారిటీ ఏమైనా మీరు ఇచ్చెళ్ళారా? మీరు ఏమి చేయకపోబట్టే కదా ఇదంతా జరుగుతోంది. దీని మీద కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరికాదు అంటూ చాలా మంది చెప్తున్న మాట. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఆ డీటెయిల్స్ ఏంటి అంటే మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనేది చట్టబద్ధత తీసుకురావాల్సిందే లక్ష్యంగా ఈ రోజైతే పార్లమెంట్కి అయితే ఆ బిల్లు ప్రవేశపెట్టనున్నట్టుగా తెలుస్తోంది. అయితే లోక్సభలో ఈరోజు, రాజ్యసభలో రేపు అయితే ప్రవేశపెడతారట. అయితే లోక్సభలో ఈరోజు చర్చించి దాన్ని ఆమోదించనున్నట్టుగా తెలుస్తోంది. అయితే రేపైతే రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఒకసారి మనం చూద్దాం కంప్లీట్ డీటెయిల్స్. ఒకసారి మనం చూస్తే ఈనాడు పేపర్కి సంబంధించి దీనికి సంబంధించి ఏమి ఇచ్చారో ఒకసారి మనం చూస్తే, ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు పార్లమెంటు ముందుకు రానుంది. అయితే 2024 జూన్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ విభజన చట్టం 2014లోని సెక్షన్ 5(2)కి సవరణ చేస్తూ కేంద్ర హోంశాఖ అయితే రూపొందించిన బిల్లును ఆ శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. అయితే ఎప్పుడైతే 2024 జూన్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ ఇచ్చిన ఏ చట్టం ప్రకారం ఇచ్చారు, ఏంటి విభజన చట్టం ప్రకారం ఏ విధంగా ఇచ్చారు, ఏ రోజైతే దీన్ని ప్రవేశపెట్టేదాన్ని, అటువంటి దాన్ని అయితే ఈరోజు ప్రవేశపెట్టనున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై సుమారు 2 గంటల పాటు చర్చించిన తర్వాత మూజువాణి ఓటుతో ఆమోదించనున్నారు. మొత్తానికైతే 2 గంటల వరకు, ఒక 2 గంటల పాటు దీన్ని అయితే చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. అయితే మధ్యాహ్నం అంటే 12 గంటల నుంచి 2 గంటల వరకు అయితే ఒక 2 అవర్స్ డిస్కషన్ అయితే దీని మీద జరగనున్నట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత మూజువాణి ఓటుతో దీన్ని ఆమోదించనున్నట్టుగా తెలుస్తోంది. అయితే అనంతరం గురువారం ఈ బిల్లు రాజ్యసభకు ముందుకు రానుంది. ఈరోజు లోక్సభ, రేపు రాజ్యసభ అన్నట్టుగా తెలుస్తోంది. ఒక రాష్ట్ర రాజధానికి ప్రత్యేకంగా పార్లమెంటు చట్టబద్ధత కల్పించే ఈ బిల్లు ఇటు ఆంధ్రప్రదేశ్, అటు స్వతంత్ర భారత సమైక్య చరిత్రలో ఒక మైలురాయిగా అయితే నిలవనుంది అన్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏర్పడిన తొలి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసి ఏపీ CRDA చట్టం ద్వారా ప్రకటించింది అన్నట్టు తెలుస్తోంది. అయితే
ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గతంలో 5 ఏళ్ళు జరిగినాయి, ఏం జరిగినాయి, 3 రాజధానులు అన్నారు కానీ ఏం చేయలేకపోయారు, ఎట్లా అని దీనికి సంబంధించి ఇంకా ఈ విధంగా ఇచ్చారు. అయితే అక్కడ రైతులు ఏ విధంగా స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు, అటువంటి రైతులను ఏ విధంగా గత 5 ఏళ్లలో ఇబ్బంది పెట్టారు ఏంటనే దాని మీద ఈ విధంగా ఇచ్చారు. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, ఇది ఖచ్చితం, ఇది చట్టబద్ధత తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగానే, ఆ లక్ష్యం దిశగానే పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది, ముందుకు వెళుతోంది. అలాగే కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకుంటోంది. ఇప్పుడు కేంద్రం కూడా చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఉంది అన్న ఉద్దేశంతో ఈ రోజైతే లోక్సభలో మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు అయితే దీని మీద డిస్కషన్ జరిగి దీన్ని ఆమోదించిన మూజువాణి ఓటుతో ఆమోదించనున్నట్టుగా తెలుస్తోంది. రేపు అయితే రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏమిటి అనేది ఒకసారి మనం చూస్తే, వెదర్కి సంబంధించి ఏప్రిల్లో పెరగనున్న వేడి ఉక్కపోత ఈ రోజు నుంచి మొదలు కదా, ఏప్రిల్ ఏ విధంగా మొదలవుతుందో ఎండలు కూడా అదే విధంగా మొదలవుతాయి అనేది ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. కానీ ఈసారి ఎప్పుడైతే శివరాత్రి ఫిబ్రవరిలో దాటిన ఒక 5 రోజుల గ్యాప్ అనుకుంటా, అక్కడి నుంచి మొదలైనవి. మొన్న మార్చిలో కూడా ఒక 10 రోజులు 15 రోజుల క్రితం నుంచి కూడా కంటిన్యూ వడగాల్పులు, అత్యధిక ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. అయితే ఈ ఏప్రిల్ 15 నుంచి 31 వరకు ఏ విధంగా ఉన్నాయో సేమ్ అట్లాగే ఏప్రిల్లో కూడా అదే విధంగా ఉండబోతోంది. అంతకన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉంది, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అంటూ విపత్తుల నిర్వహణ సంస్థ కూడా హెచ్చరికలు జారీ చేస్తోంది. భారత వాతావరణ విభాగం కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే దీని మీద కనుక ఒకసారి డీటెయిల్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. ఏప్రిల్లో పెరగనున్న వేడి ఉక్కపోత అనే హెడ్లైన్ అయితే ఇచ్చారు. వాతావరణ విభాగం అంచనా వేస్తోంది అన్నట్టుగా. అయితే రాష్ట్రంలో ఈ నెలలో వేడి ఉక్కపోత మరింత పెరగనున్నాయి. ఏప్రిల్ జూన్ మధ్యలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదు కావచ్చని భారత వాతావరణ విభాగం అయితే పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం అదే స్థాయిలో పెరుగుతాయని అలాగే అంచనా వేస్తుంది. మంగళవారం ఐఎండీ విడుదల చేసిన వేసవికి సంబంధించిన సీజనల్ అవుట్లుక్లో ఈ వివరాలు వెల్లడించింది. వాటి ప్రకారం ఏప్రిల్ జూన్ మధ్యలో రాష్ట్రంలో వడగాలులు సాధారణం కంటే ఎక్కువ రోజులు ప్రభావం చూపనున్నాయి. ఉమ్మడి అనంతపురం, చిత్తూరు మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ విధంగా ఉండబోతోంది ఏంటి అనేది కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే వాతావరణ శాఖ అయితే ఒక రిపోర్ట్ అయితే ఏప్రిల్ నుంచి జూన్ వరకు రెడీ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు కూడా వెల్లడించింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి ఒకసారి మనం చూస్తే, ఏఐ కన్ను భక్తులకు దన్ను అంటూ ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఇచ్చారు. అలిపిరి దారిలో ఏఐ అయితే పహారా కాస్తోంది అన్నట్టుగా ఇచ్చారు. జంతువుల కదలికలపై నిఘా అంటూ ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణం నేడు అంటే ఇక్కడ 2 వార్తలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే తిరుపతికి సంబంధించి జంతువుల కదలికకు సంబంధించి అక్కడ ఏఐని అయితే ఏర్పాటు చేశారు. దాని ద్వారా జంతువుల కదలికలు ఎప్పటికప్పుడు గమనించవచ్చు అన్నట్టుగా. అయితే ఏఐ కన్ను భక్తులకు దన్ను అన్నట్టుగా హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణం అయితే ఈరోజు జరగబోతోంది అన్నట్టుగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏమిటనేది ఒకసారి మనం చూస్తే, ప్రగతి ప్రేరకంగా క్వాంటమ్ వ్యాలీ అంటూ ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. అమరావతిలో హార్డ్వేర్ తయారీ మన లక్ష్యం అంటూ క్వాంటమ్ అప్లికేషన్లతో రాష్ట్రానికి తొలి ప్రయోజనం అయితే కలగబోతోంది అన్నట్టుగా రౌండ్ టేబుల్ సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే పాల్గొన్నారు. దాంట్లో పాల్గొని ఆయన ఏం చెప్పారు అంటే, ప్రగతి ప్రేరకంగా క్వాంటమ్ వ్యాలీ ఉండబోతోంది, అలాగే అమరావతిలో హార్డ్వేర్ తయారీ అనేది మన లక్ష్యం అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. క్వాంటమ్ అప్లికేషన్లతో రాష్ట్రానికి తొలి ప్రయోజనం కలగబోతోంది అన్నట్టుగా నిన్న ఆ సదస్సులో పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, చల్లపల్లి ఠాణాలో పేలిన బాణాసంచా. అయితే 3 పోలీసులకు తీవ్ర గాయాలు అయినట్టుగా తెలుస్తుంది. చల్లపల్లి ఠాణాలో బాణాసంచా అయితే పేలిందట. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, పొగాకు రైతుకు ఆరంభంలోనే సెగ అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. కిలోకు ప్రారంభ ధర 265 రూపాయలట. గత ఏడాదితో పోలిస్తే కిలోకు 25 రూపాయలు తక్కువే. గతంతో పోల్చుకుంటే ఒక 25 రూపాయలు అయితే తక్కువైందట. కనీసం 320 ఉంటేనే గిట్టుబాటు, అలాంటిది 265 రూపాయలు ఉంది.
తగ్గింది. ఆల్రెడీ రూ. 25 తక్కువ గతంతో పోలిస్తే. అయితే కనీసం 320 ఉంటేనే గిట్టుబాటు అన్నట్టుగా ఫీల్ అవుతున్నట్టు తెలుస్తోంది. అయితే వాళ్ళు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే పొగాకుకైతే ఆరంభంలోనే సెగ తగిలింది అన్నట్టుగా ఇచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ దీనికి సంబంధించి ఇంకొక వార్త కూడా ఉంది. ఆ వార్త ఏంటి అంటే, ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షన నేతృత్వంలో చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం అయితే ప్రారంభం కాబోతోంది అన్నట్టుగా ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 93,000 చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, అలాగే 11,488 పవర్ లూమ్లకు నెలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం నేటి నుంచే అమలు కానుంది అన్నట్టుగా దీన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించనున్నారు. ఈ పథకం ప్రారంభం కానుంది అన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ సాక్షి పేపర్కి వెళ్ళిపోదాం. సాక్షి పేపర్కి వెళ్ళేసరికి ఫస్ట్ వార్త కూపర్ సూపర్ అన్నట్టుగా హెడ్లైన్తో కూడి అజయ్ అర్ధ సెంచరీతో పంజాబ్ కింగ్స్ను గెలిపించిన బ్యాటర్ అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ మొబైల్స్ ఏసీ రేట్లకు రెక్కలు వచ్చాయట, ముడి వస్తువుల వ్యయాల పెరుగుదల, రూపాయి పతనం కారణం వల్ల ఈ విధంగా జరుగుతోంది అన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ హత్య చేస్తే మరణశిక్ష అంటూ పాలస్తీనీయులు తమ ప్రజలను హతమారిస్తే మరణదండన విధిస్తామంటూ ఇజ్రాయెల్ కొత్త చట్టాన్ని రూపొందించింది అన్నట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ బీజేపీలోకి లియాండర్ ఫేస్ అంటూ భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ ఫేస్ పార్టీ మారారు. ఈ మాజీ టెన్నిస్ స్టార్ బీజేపీ కండువా కప్పుకున్నారు అన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అంటూ అస్సాంలో తమను గెలిపిస్తే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ చెప్పింది. ఈ మేరకు మేనిఫెస్టో అయితే విడుదల చేసింది అన్నట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ బీహార్ ఆలయంలో విషాదం చోటు చేసుకుంది అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే బీహార్లోని శీతలామాత ఆలయంలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో 8 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు అన్నట్టుగా తెలుస్తోంది. అయితే బీహార్లో అయితే ఈ బీహార్కి సంబంధించిన ఆలయంలో ఈ విషాదం అయితే నిన్న జరిగిందట. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి చూస్తే, మెయిన్ వార్త కనుక సాక్షి పేపర్కి వచ్చేసరికి నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలోకి నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు అయితే సమ్మెలోకి దిగనున్నాయి అన్నట్టుగా తెలుస్తోంది. అయితే 3,000 కోట్ల బకాయిలతో ఆసుపత్రులు నడపలేని పరిస్థితి నెలకొంది. అందుకే వాళ్ళు సమ్మెలోకి దిగుతున్నారు. వారం రోజుల ముందే ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారట. అయితే ఆసుపత్రుల యజమానులతో చర్చించని బాబు సర్కారు ఆరోగ్యశ్రీ పథకంపై ఆది నుంచి చంద్రబాబుదు ఇదే తీరు అంటూ ఎందుకు వాళ్ళు సమ్మె చేస్తున్నారు ఏంటి, ఈ విధంగా 3,000 కోట్ల బకాయిలతో ఆసుపత్రులు నడపలేమని ఎందుకు చేతులు ఎత్తేసారు ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మొత్తానికైతే ఈ రోజు నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అన్నట్టుగా ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ బతుకులతో బాబు చదరంగం అన్నట్టుగా చదరంగానికి సంబంధించి ధర అంటే రేట్ల గురించి బూటకపు మాటలు నమ్మి మోసపోయాము, రోడ్డెక్కిన మొక్కజొన్న రైతులు అంటూ రైతులకు సంబంధించి రోడ్డెక్కారట. దీనికి సంబంధించిన డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ గుంజుకొని డబ్బులు ఎగ్గొట్టారు. చిత్తూరు జిల్లాలో మామిడి గుజ్జు ఫ్యాక్టరీని ముట్టడించిన రైతులు 3 కోట్ల బకాయిలు ఇవ్వాలని డిమాండ్ చేశారట. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త, ఈసీ తీరు ప్రజాస్వామ్యానికి పెనుమిప్పు అంటూ ప్రభుత్వ కీలుబొమ్మగా అడుగడుగున నిబంధనలు ఉల్లంఘన అంటూ ఈవీఎం సాఫ్ట్వేర్ ఇష్టానుసారంగా ఓటింగ్ శాతం పెంపుతో ఓట్ల మళ్లింపు అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని పక్కన పెట్టి ప్రభుత్వ గుప్పెట్లోకి ఈసీ నియామకాలు అంటూ ఆంధ్రప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో సాయంత్రం 5 తర్వాత 12.5కు పెరిగిన ఓట్ల శాతం అంటూ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా భారత జోడో అభియాన్ ఒక సదస్సు జరిగింది. ఈ సదస్సులో సామాజికవేత్త ప్రశాంత్ భూషణ్ ఏపీలో అర్ధరాత్రి 2 గంటల వరకు పోలింగ్ పై అనేక అనుమానాలు ఉన్నాయంటూ సామాజికవేత్త పరకాల ప్రభాకర్ కూడా నిన్న జరిగిన సదస్సులో అయితే వ్యాఖ్యానించారు అన్నట్టుగా తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి, ఏపీ మోడల్ స్కూళ్లలో పీడీలు, కంప్యూటర్ టీచర్లు సేవలు రద్దు చేశారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. సీమ ద్రోహి చంద్రబాబు అంటూ పోలవరం ఎత్తు తగ్గించి సీమ లిఫ్ట్ పనులు ఆపి నిలువెల్లా ద్రోహం చేశారు అంటూ
కుప్పానికి నీళ్లిచ్చింది వైఎస్ జగన్ అట. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దీంట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే మాట్లాడడం జరిగింది. మొత్తానికి రాయలసీమ అయితే కుప్పానికి నీళ్లు కూడా ఇచ్చింది ఎవరు అంటే వైఎస్ జగన్ అన్నట్టుగా చెప్పడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఎస్పీ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యే బరి తెగించారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఒకసారి మనం చూస్తే పల్నాడు ఎస్పీ ఆఫీస్లో నసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ హల్చల్ చేశారు. తాను సిఫారసు చేసిన న్యాయవాదికి పోస్టింగ్ ఇవ్వాలంటూ ఎస్పీతో వాగ్వాదం చేసి బెదిరింపు చేశారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే ప్రజాప్రతినిధి దౌర్జన్యంపై పోలీసు వర్గాల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది అన్నట్టుగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వార్తలు ఉన్నాయి. అవి కూడా ఏంటి ఒకసారి మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వార్త ఉంది. నేటి వైఎస్ జగన్ అయితే ప్రెస్ మీట్ పెట్టబోతున్నారంట. దేని మీద? వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బుధవారం మీడియా సమావేశం నిర్వహించున్నారు. తాడేపల్లిలోని ఇదిగోండి ఉదయం 11కి మనం మాట్లాడుకున్నాం కదా, ఉదయం 11 తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఆయన పలు అంశాలపై మాట్లాడనున్నారు. కానీ అన్నీ మాట్లాడతారు కానీ రాజధాని అమరావతి కావాలా వద్దా దీని మీద మాత్రం ఒక స్టాండ్ అనేది ఉండదు. మరి మొన్న తీర్మానానికి ఆమోదం తెలిపారు కదా, అసెంబ్లీ సమావేశాలు పెట్టి, ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని పెట్టి అందులో వచ్చి మాట్లాడుంటే బాగుండేది. అది మాత్రం కంపల్సరీ రావాల్సిన సందర్భం. మరి ఎందుకని ఉపయోగించుకోలేకపోయారో ఏంటో తెలియదు కానీ ఖచ్చితంగా అదైతే రావాల్సిన సందర్భం. ఎందుకు ప్రతిపక్ష హోదా కావాలి అంటే నెక్స్ట్ గెలుస్తారు, ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు, అప్పుడైనా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా. సరే, దీని మీద అయితే ఖచ్చితంగా మాట్లాడతారు కానీ ఇది ఆంధ్రప్రదేశ్ అమరావతి తీర్మానం రాంగ్ అని చెప్తారేమో తప్ప దేనికి ఇష్టం నాకు అమరావతి కావాలి అని చెప్పరు, వద్దు అని చెప్పరు. ఆయన ఏం చెప్తారో కూడా క్లారిటీ ఉండదు. అయితే మొత్తానికైతే ఈరోజు చూద్దాం ఏం మాట్లాడతారు. ఉదయం 11 గంటలకి ఉందండి కదా ప్రెస్ మీట్, చూద్దాం ఎన్ని గంటలు ఏం మాట్లాడతారు అన్నది. నెక్స్ట్ చెల్లపల్లి పోలీస్ స్టేషన్లో భారీ విస్ఫోటనం అయితే జరిగిందట. అయితే దుర్గగుడి సిబ్బంది మాయాజాలం అంటూ బెజవాడ కనకదుర్గమ్మకు భక్తులు ఎంతో భక్తితో సమర్పించే బంగారు కానుకలను చాకచక్యంగా మాయం చేస్తున్న ఘటన అయితే వెలుగులోకి వచ్చింది అంటూ ఒక వార్త వచ్చింది. అయితే దీనికి సంబంధించి ఇటువంటివి జరిగినప్పుడు సాక్షి వాళ్ళు ఇచ్చారా, ఆంధ్రజ్యోతి వాళ్ళు ఇచ్చారా, ఇంకెవరు పక్కన పెట్టి ఇది వాస్తవమా కాదా? వాస్తవం అయితే నిజంగా శిక్షించాల్సిన అవసరం ఉంది, చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తీసుకుంటే బాగుంటుంది అనేది అధికారులు కూడా ఇది వాస్తవం అయితే బయటకు వచ్చి చెప్పాలి. ఒకవేళ వాస్తవం కాకపోయినా సరే ఇది అవాస్తవం, తప్పుడు ప్రచారం అనేది కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది సాక్షి వాళ్ళు చెప్పారు కాబట్టి తీసేద్దాం, పక్కకు పెట్టేద్దాం అనేది లేకుండా చర్యలు తీసుకుంటే బాగుంటుందని చాలామంది చెప్తున్న మాట. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోదాం. ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ వార్త వచ్చేసరికి నేతన్నకు పవర్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు ఈరోజు అన్నట్టుగా హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. నేటి నుంచే చేనేతలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. అమరావతిపై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి అంటూ హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. రాజధానికి చట్టబద్ధతను సగర్వంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళండి అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది. గత పాలకులు 3 ముక్కలాట ఆడారు, రాజధాని లేకుండా చేశారు. సీమకు మనం చేస్తున్న మంచితో ఆటలు సాగవనే వైసీపీ విషం కక్కుతోంది. నీచులు నేర చరిత్రలతో అప్రమత్తంగా ఉండాలి అంటూ టీడీపీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. ఇది కూడా చంద్రబాబు నాయుడు గారే చెప్పాలి. వాళ్ళు అరే అమరావతి అంటే మన రాజధాని కదా, తీర్మానం చేశాం కదా, మనం కూడా జనంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కదా అనేది కూడా నేతలు లేదు. అది కూడా టెలికాన్ఫరెన్స్ పెట్టి మీరు తీసుకెళ్ళండి అనే పరిస్థితి ఉందంటే ఎట్లా ఉందో చూడండి పరిస్థితి. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల ఉన్నాయి. నెక్స్ట్ సమర్థించరు, వ్యతిరేకించరు. ఇందాక చెప్పాం కదా, సమర్థించరు, వ్యతిరేకించరు. అమరావతి బిల్లుపై వైసీపీ వైఖరి అదే. 3 ముక్కలాటకే మద్దతు, 3 రాజధానుల్లోనూ అమరావతి ఉందంటూ సజ్జల నొక్కులు, చట్టబద్ధత తీర్మానం చెల్లదన్న బొత్స. ఇక వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు దీనికి సంబంధించి. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా లోపల ఉన్నాయి. నెక్స్ట్ చట్టబద్ధం, కట్టుదిట్టం అంటూ ఏపీ రాజధానిపై చట్టబద్ధమైన స్పష్టత. నేడే లోక్సభలో అమరావతి బిల్లు అంటూ వార్త అయితే ఉంది. నెక్స్ట్ పోలవరానికి 1301 కోట్లు నేరుగా ప్రాజెక్టు ఖాతాలోకి నిధులు. రాష్ట్రానికి సమాచారం ఇచ్చిన కేంద్రం పోలవరానికి సంబంధించి నిధులు విడుదల చేసిందట 1301 కోట్ల రూపాయలను. అయితే దీనికి సంబంధించి కేంద్రం అయితే రాష్ట్రానికి సమాచారం ఇచ్చింది అన్నట్టుగా ఉంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది.
ఈ నెలలో భగభగలే అంటూ ఎండ తీవ్రతకు సంబంధించి చల్లపల్లి స్టేషన్లో భారీ పేలుడు మందుగుండు సామాగ్రిని గదిలో పెడుతుండగా అయితే ఈ ఘటన సంభవించింది అని తెలుస్తోంది. ఇక ఒరాకిల్ ఊచకోత అంటూ 30,000 మంది ఉద్యోగులపై అయితే వేటు పడనుంది అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. చమురు టోల్ తీస్తున్న ఇరాన్ అయితే ఇప్పుడు మొన్న ఏమైతే ఈ ట్రంప్ బెదిరించాడో, ఏ విధంగా ఈ ఇష్యూను బయటకు తీసుకొచ్చిందో ఇరాన్ నౌకలు, చమురు నౌకలు ఆ హర్ముజ్ జలసంధిని దాటాలి అంటే కంపల్సరీ మాకు టోల్ కట్టాల్సిందే అని ఏ విధంగా చెప్పిందో, అయితే చమురు టోల్ తీస్తున్న ఇరాన్ అయితే ఒక్క చమురు నౌక నుంచి 19 కోట్లు, ఒక్కొక్క చమురు నౌక నుంచి 19 కోట్లు అయితే వసూలు చేస్తోందట. జలసంధి దాటేందుకు అధికారికంగానే వసూలు చేస్తోంది. ఇది ఇరాన్ కరెన్సీలోనే చెల్లించేలా నిబంధనలు కూడా పెట్టిందట. అమెరికా, ఇజ్రాయెల్కు చెందిన నౌకలపై పూర్తి నిషేధం, మిగతా వాటికైతే అది టోల్ కట్టి వెళ్ళొచ్చేమో, కానీ మీ అమెరికా, ఇజ్రాయెల్కి సంబంధించి అయితే పూర్తిగా నిషేధించిందట. నేటి నుంచి యాపిల్, మైక్రోసాఫ్ట్, టెస్లా సంస్థలపైన దాడులు అంటూ IRGC అయితే ప్రకటించడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. ఇక హర్మోజ్ను వదిలేసి యుద్ధం ఆపిస్తే బెటర్. మీరు హర్మోజ్ సంగతి మర్చిపోయి దాన్ని ఓపెన్ చేసేసి యుద్ధం ఆపేస్తే బెటర్, లేదంటే అన్నట్టుగా హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఇచ్చారు. అమెరికా అధ్యక్షులు ట్రంప్ యోచన ఇది బెటర్ కదా, యుద్ధం ఆపేస్తే అన్న ఆలోచనలో ఉన్నారట. అయితే ముందుగా అనుకున్నట్టుగా 4-5 వారాల్లో పూర్తవని యుద్ధం ఏ విధంగా అనుకున్నారో అదైతే కంప్లీట్ అవ్వలా. అయితే హర్మోజ్ను తెరవడానికి క్లిష్టమైన భారీ ఆపరేషన్ చేపట్టాల్సిన పరిస్థితి అయితే రాబోతోంది అన్నట్టు తెలుస్తోంది. అలా చేసిన సుదీర్ఘకాలం యుద్ధం చేయాల్సి వస్తుందనే ఆలోచన. ఒకవేళ ఇరాన్కి ఎగెనెస్ట్గా ఇంకేదన్నా చేయబడితే, ఈ దాడులకు సంబంధించి ఇంకేమైనా తీవ్రత పెంచినా కూడా ఇది కంటిన్యూ చేయాల్సి వస్తుంది. అలా చేసిన సుదీర్ఘకాలం యుద్ధం చేయాల్సి వస్తుందనే ఆలోచనలో ట్రంప్ ఉన్నారట. అయితే కలిసిరాని నాటో, ఇతర మిత్ర దేశాలు జలసంధి బాధ్యతలు యూరోప్, గల్ఫ్ దేశాలకు అప్పగించే యోచనలో ట్రంప్ ఉన్నట్టుగా తెలుస్తోంది అంటూ వార్తలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వెలుగు పేపర్కి వెళ్ళిపోదాం. వెలుగు పేపర్కి వెళ్ళేసరికి ఫస్ట్ వార్త, ఇయాల్టి నుంచి చికెన్ షాపులు బంద్ అట. ఈ రోజు నుంచి చికెన్ షాపులు బంద్ అన్నట్టుగా వార్త అయితే ఉంది. మార్జిన్ 26 రూపాయల నుంచి ఒకేసారి 16 రూపాయలకు తగ్గించడం వల్ల పౌల్ట్రీ కంపెనీల తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తూ మార్జిన్ తగ్గితే నష్టాలు వస్తాయి, అవి మేము భరించలేము అంటూ ఆవేదన చెందుతూ కంపెనీలు దిగొచ్చే వరకు బంద్ కొనసాగిస్తామంటున్న చికెన్ షాప్ ఓనర్లు అంటూ రీజన్ ఏంటో చెప్పారు. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది ఏంటంటే, ఇరాన్ అణు కేంద్రంపై ఇస్ఫహాన్ బంకర్ బస్టర్ బాంబులతో అటాక్ చేసిన అమెరికా దాడి అన్నట్టుగా ఒకదానికి ఒకటి విరుచుకుపడ్డాయి అన్నట్టుగా వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ అర్బన్ చుట్టే అసెంబ్లీ సీట్లు అంటూ ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. డీలిమిటేషన్తో మారున్న నియోజకవర్గాల స్వరూపం, జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ, లోక్సభ సెగ్మెంట్ల రీడ్రాయింగ్ అంటూ సగటున 2.14 లక్షల జనాభాకు ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఉండనున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. అలాగే రేపటి నుంచి JEE మెయిన్ 2 అయితే జరగనుందట. నెక్స్ట్ నేడు లోక్సభలో అమరావతి బిల్లు అన్నట్టుగా ఇంకొక వార్త. అలాగే పంజాబ్ కింగ్స్ గెలిచింది అన్నట్టుగా. నెక్స్ట్ పసుపు రేటుపై వార్ ఎఫెక్ట్ అయితే ఉంది అన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ వలస కార్మికులకు వార్ కష్టాలు, పనులు లేక సొంత రాష్ట్రాలకు తిరుగు పయనం. ఈ వలస కార్మికులకు వార్ కష్టాలు అయితే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అధిక సంఖ్యలో హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు బంద్. గ్యాస్ లేకపోవడంలో అవన్నీ బంద్ చేశారు కదా, దానివల్ల వలస కార్మికులకు కూడా ఇబ్బంది ఏర్పడిందట. కమర్షియల్ సిలిండర్ల కొరతతో పెరుగుతున్న ఇబ్బందులు అన్నట్టుగా ఇచ్చారు. అయితే డీటెయిల్స్ లోపల ఉన్నాయి. బెంగళూరులో 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఆత్మహత్య చేసుకున్నారట. ఉరి వేసుకొని ఒకరు బిల్డింగ్ పై నుంచి దూకి మరొకరు సూసైడ్. కొంతకాలంగా సాధ్యనం చేస్తున్న జంట. మృతులు తెలంగాణ వాసులుగా గుర్తింపు. ఉరి వేసుకొని ఒకరు బిల్డింగ్ పై నుంచి దూకి మరొకరు సూసైడ్ చేసుకున్నారు, ఇద్దరు అన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ బీహార్ ఆలయంలో తొక్కిసలాట జరిగింది. 8 మంది భక్తులు అయితే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. 12 మందికి గాయాలైనట. క్రౌడ్ కంట్రోల్ చేయకపోవడంతోనే ప్రమాదం. నలంద జిల్లాలోని శీతలామాత గుడిలో ఈ ఘటన అయితే సంభవించింది అన్నట్టుగా ఇచ్చారు. డీటెయిల్స్ పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. నెక్స్ట్ తాగిన మైకంలో రోకలి బండతో భార్య పిల్లలపై దాడి, భార్య కొడుకు మృతి, కూతురికి తీవ్ర గాయాలు. రంగారెడ్డి పులిగోనిపల్లి తండాలో దారుణం. అసలు ఏం మత్తులో ఏం చేస్తున్నారు ఏంటి అనేది, అసలు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది కూడా తెలియట్లా. మనుషులు రాక్షసత్వంగా తయారయ్యారు. 2 కొడుకులను చంపి తల్లి సూసైడ్. ఇక ఇలాంటి వార్తలు లేని రోజే ఉండదేమో బహుశా.
2 కొడుకులను చంపి తల్లి సూసైడ్. హైదరాబాద్ కూకట్పల్లిలో దారుణం అంటూ 13 ఏండ్ల క్రిందట ప్రేమ వివాహం. సంవత్సరం క్రితం మరో పెళ్లి చేసుకున్న భర్త. విడాకులు కావాలని కోరిన బాధితురాలు. పంచాయతీలో సర్ది చెప్పిన పెద్దలు. బాగా చూసుకుంటారని ఇటీవలే తీసుకెళ్లిన భర్త. మళ్ళీ అక్కడేంటి ఆశ్చర్యపెట్టాడో ఏమో, మరి ఏం జరిగిందో పాపం. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. మొత్తానికి ఒక ముగ్గురు 2 కొడుకులను చంపి తల్లి సూసైడ్. 3 ప్రాణాలు అయితే అనవసరంగా ఈ అక్రమ సంబంధాలు, ప్రేమించడాలు, పెళ్లి చేసుకోవటాలు, ఆ తర్వాత పిల్లలకు అంటాలు, వాళ్ళని వీళ్ళు చంపేయటాలు, లేకపోతే వాళ్ళను రోడ్డు మీద వదిలేసి వీళ్ళు చచ్చిపోవటాలు. ఈ మధ్యకాలంలో ఎక్కువ ఈ అక్రమ సంబంధాలకు సంబంధించి, ప్రేమలకు సంబంధించిన ఘటనలే బాగా వెలుగులోకి వస్తున్నాయి. అసలు ఇప్పుడు చేసిన తప్పు ఎలాగో చేశాము, కనీసం పుట్టిన బిడ్డల కోసమైనా బతకాలి అని గతంలో ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, బ్రతికితే బ్రతుకుదాం, లేదంటే చచ్చిపోదాం, లేదా చంపేద్దాం, ఈ దారిలోకి వెళ్ళిపోయారు. ఆలోచన విధానాల్లో ఎప్పటికీ మార్పు వస్తుంది జనాలు అంటే మనం చెప్పలేని పరిస్థితులు అయితే నెలకొన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. డ్రగ్స్ పార్టీ నిందితులు మరో 3 రోజులు సిట్ కస్టడీకి అట. దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్ని లోపల ఉన్నాయి. అకాల వర్షం, ఆగమాగం, పలు జిల్లాలో ఈదురుగాలుల బీభత్సం అంటూ నిన్న కురిసినటువంటి అకాల వర్షాలకైతే మొత్తం ఆగబాగమైంది అన్నట్టుగా తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ పంచాయతీలకు 619 కోట్లు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసిన కేంద్రం అంటూ ఒక వార్త ఉంది. అయితే మొత్తానికి హర్ముజ్పై ట్రంప్ వెనుకడుగు వేశారు అంటుంది. అయితే ఇరాన్ అణుకేంద్రంపై ఇందాక చెప్పినట్టుగా హర్ముజ్పై ట్రంప్ వెనుకడుగు వేయబోతున్నారు అన్నట్టుగా ఉంది. అయితే ఈ వెలుగు పేపర్కు సంబంధించి మ్యాక్స్ ఈ విధంగా ఉన్నాయి హెడ్లైన్ అన్నీ కూడా. సో ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూసాం కదా. సో ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.